నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా రేపు గాంధీ భవన్ వెళ్ళి ముట్టడి బాధ్యతంగా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే చేపట్టిల్లు. సో ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరేమో 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు, కొందరేమో 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. సో ఎవరి మాటలు వాస్తవం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నించారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో నిరుద్యోగులందరూ అయితే మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ రెండు అంశాలతో మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి శంకర్ అన్న మనతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే. సో గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమాలు చేసిన పరిస్థితి. కానీ నిరుద్యోగులు మళ్ళీ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ నిరుద్యోగుల బతుకులు మారుతలేవు. సో ఏంది ఈ 2 లక్షల ఉద్యోగాల సంగతి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందా న్యాయం చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయ నాయకులు మారినరా? మారన్నప్పుడు మా బతుకులు ఎట్లా మారుతాయి? అది ప్రజలకు ఉండాలి, నిరుద్యోగులకు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి. అది మాకే లేనప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది? పార్టీ విధానాలకు నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తాయి అంతే తప్ప ప్రజలకు అనుగుణంగా ఎందుకు పనిచేస్తాయి? ప్రజలు కాదు కదా వాళ్ళకి బాసులు, వాళ్ళకి పార్టీలు బాసులు. కాబట్టి అట్లనే ఉంటుంది. కాబట్టి మీ 2 లక్షల ఉద్యోగాలు రావు, మీ బతుకులు బాగుపడవు. ఇవి చేయాలంటారు నిరుద్యోగులకి మీరు ఇచ్చే సూచన అంటే ఒక పక్క గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా మంది ఉన్న విద్యార్థులందరూ ఊర్లోకి వెళ్ళి ఓట్లు వేయించిళ్ళు. సో ఇప్పుడు మొన్న శ్రీధర్ బాబు ఏమో 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీన్ని? నేను ఎప్పుడు ఈ పార్టీకి ఓటేయి ఆ పార్టీకి ఓటేయి అని చెప్పలే. ఉప ఎన్నిక వచ్చినప్పుడు మాత్రం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కోసము గెలిచే అభ్యర్థికి మద్దతు చేయడం జరిగింది. అంతే తప్పగానే నేను మంచోనికి ఓటేయమన్నా. ప్రజలకు మంచోనికి ఓటేయమన్నా కానీ ముంచటోనికి ఓటేయమనిలే. ఈ రాజకీయ నాయకులంతా ముంచటోళ్ళే. ఎందుకు అంటే వీడే వాడు, వాడే వీడు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీడు ప్రత్యక్షమే. మరి అట్లాంటి వాళ్ళు మనకేమి, వాడి ఉపాధి చూసుకుంటాడు కానీ మన ఉపాధి చూడాడు కదా. కాబట్టి రాజకీయ నాయకులను నమ్మే కంటే నీ ఇంటి పక్కోడు, నీకు తెలిసినోడు, గుణవంతుడు, నీతివంతుడు ఎవడన్నా కనిపిస్తే వాడికి పిలిచి ఓటేపించుకోండి. అప్పుడే మీ బతుకులు భవిష్యత్తులు మారుతాయి తప్ప ఈ పార్టీలను చూసి మనం ఓట్లు వేస్తే పార్టీకి వాడు కట్టుబడి ఉంటాడే కానీ మనకు కట్టుబడి ఉంటాడు. అంటే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. నిరుద్యోగుల విషయంలో కావచ్చు, జూనియర్ లెక్చరర్ల విషయంలో కావచ్చు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఏం చెప్తారన్న అసలు ఈ మొత్తం ఉద్దేశం? నేనేమంటున్నా, ప్రభుత్వంలో నియామకాలు అనేటివి పారదర్శకంగా ఉండాలి, దొడ్డిదారు నియామకాలు ఉండకూడదు. ఏళ్ల తరబడి దొడ్డిదారి నియామకాలని పెంచి పోషించిన ఈ ప్రభుత్వాలే, అప్పటి టీడీపీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషించుకుంటూ వాళ్ళ సంఖ్య పెరగంగానే వాళ్ళ డిమాండ్కి తలొగ్గి వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయడానికి కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కోసం 192,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని కంకణం కట్టుకున్నది. దాన్ని వ్యతిరేకించిన నిరుద్యోగులము కోర్టులను ఆశ్రయించడం వల్ల ఆ సంఖ్య 50,000కు, 50,000 నుంచి 25,000కు, 25,000 నుంచి 5,000కు వచ్చింది. మరి 5,000 ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, వీళ్ళు ముగ్గురు. ఈ ముగ్గురు 3,500 మంది ఉన్నారు. వీళ్ళే నోటిఫికేషన్ రాకుండా ఆపిన్రు. ఏదైతే కాంట్రాక్టు ఉద్యోగాలలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో నోటిఫికేషన్లు రాకుండా 2008 నుంచి 2022 వరకు నోటిఫికేషన్ రాకుండా ఆపిన్రు. మళ్ళీ మేము ప్రభుత్వము రాజకీయ పార్టీలు పరిపాలనలో ఉంటే నోటిఫికేషన్లు వేస్తుండే, వాళ్ళకి చోయి సిద్ధశుద్ధి ఉంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించి మళ్ళీ ఒక 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసుకురాగలిగినాం. అయితే ఈ 3,500 ఉద్యోగాలని దొడ్డిదారిన రాత్రికి రాత్రి ఓవర్ నైట్లో రెగ్యులరైజ్ చేసేసింది. ఒక్క రోజులా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే రోజు పడుతుంది, అది హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ పోవాలంటే రోజు పడుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం ఎక్కడో సత్తుపల్లి పోవాలంటే రోజు పడుతుంది. ఈ పోవడానికే రోజు పడితే ఒక్క ఓవర్ నైట్లో ఎట్లా రెగ్యులరైజ్ అయిపోయినాయో $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నను ఛేదించుకొని ఆర్టీఐలేసి అరే నాయన మేమంటే నష్టపోయినాం, భవిష్యత్ తరాలు నిరుద్యోగులు బాగుపడాలని
ఈ నియామకాలు రద్దు కావాలని హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి మేము మా అప్పీల్ని తీసుకెళ్ళినాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో రేపు ఉంది, పెండింగ్లో ఉంది కేసు. రేపు మాపు కొట్టేపిస్తాం. కానీ నేనేమంటున్నా, ఇన్నేళ్ళుగా ఓవర్ నైట్లో రెగ్యులరైజర్లకు జిరాక్స్ సర్టిఫికెట్లు పెట్టి జాయిన్ అయినోడు, పర్మిషన్ లేని యూనివర్సిటీ నుంచి వచ్చినోడు, టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లేనోడు, ఒక కోర్సుకు బదులు ఒక కోర్సు జాయిన్ అయినోడు, ఒక మీడియంకు బదులు ఇంకొక మీడియంకు జాయిన్ అయినోడు, తర్వాత సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ బర్త్ వయసు ఎక్కువ ఉండాలని దిద్దుకున్నోడు, ఇట్లాంటి డిఫరెంట్ ఇష్యూలని బేస్ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇచ్చి వీటి మీద సార్ట్ అవుట్ చేయరా నాయన అని ఎలా ఆ పాత ప్రభుత్వంలో ఇచ్చినాం, కొత్త ప్రభుత్వంలో ఇచ్చినాం. పాపం శ్రీనివాస్ రెడ్డి గారు మొక్కాలే నా రిప్రజెంటేషన్కి స్పందించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇదేందో సార్ట్ అవుట్ చేయనని పంపిండు. వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని వెరిఫికేషన్ చేసారు. ఏడాదిన్నర అవుతుంది కింద పెట్టుకున్నారు, సీట్ కింద పెట్టుకున్నారు, తీస్తలేరు. ఎందుకంటే తీస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా, తీస్తలేరు. ఇవాళ అంటే ఈ దొడ్డిదారి నియామకాలు అయిన ఉద్యోగులతోటి పాఠాలు చెప్పిస్తే, ఉపాధ్యాయులతోటి పాఠాలు, విద్యా వ్యవస్థ ఏమవుతుంది ముఖ్యమంత్రి గారు? ఏమవుతుంది? ఇలా ఆ శాఖకు మీరే కదా వెయ్యి, సిఐడియే కదా, సిఐడిని వేసి ఎంతమంది ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టిండ్రు, ఎంతమంది టీఆర్ఎస్ పార్టీకి ఊడిగం చేసి ఎన్ని పైసలు ఇచ్చి ఇలా నియామకాలను కొనుక్కొచ్చుకున్నారో అది నిగ్గు తెలిసాలే కదా. మరి నేను ఇవ్వాలనా, ఈడికి ఇవ్వాలనా, నేను సిబిఐకి ఇవ్వాలనా? అప్పుడు తెలుస్తుందా మేము బాగోతాం? అవరిదాకా తెలియదా? ఇలా మిమ్మల్ని నమ్మినాం, మేము నమ్మినాం. ప్రజాప్రభుత్వం అంటే నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మినాం. క్యాలెండర్ ఇయర్ పెడతా అంటే నమ్మినాం. ఇవన్నీ నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయద్దు కదా, నిలబెట్టాలి కదా. మేము చచ్చిపోయినాక ఇస్తావేంది నోటిఫికేషన్? మేము చచ్చిపోయి మా శవాల దిబ్బ మీద బొంద పెట్టి నాకు ఇస్తావేంది? లేకపోతే మేము ముసలోళ్ళు అయినాక పెన్షన్ ఇస్తావేంది? ఇదే ఉద్యోగం అనిగిన 4,000 3,000 ఇస్తాను కదా, అవి కాదు కదా కొంపదీసి. ఇలా నీ గురించి ఇలా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే, గత ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చింద్రవందరం చేసింది. కాబట్టి నీకు వెసులుబాటు కల్పించినప్పుడు ఆ వెసులుబాటుని ఆధారంగా చేసుకొని ఎట్లా మార్పు తీసుకురావాలో ఆలోచించాలి. నువ్వు 10 ఏళ్ళు పరిపాలనలో ఇట్లా చేస్తే ఉండరు ముఖ్యమంత్రి గారు, ఇది గుర్తుపెట్టుకోరు. ఇట్లా చేస్తుండరు. పారదర్శక ప్రభుత్వం అని నిరూపించుకోరు. ఇలా దాని మీద సిట్టికి ఇస్తారా, లేకపోతే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తారా, లేదా మీ ఏసీబీకి ఇస్తారా, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తారా? నేను ఇచ్చున్నా, మీరు ఇస్తారా? ఇచ్చి ఎంక్వైరీ చేసి ఇలా విద్యా వ్యవస్థను కాపాడమని అడుగుతున్నాం. ఇలా విద్యా వ్యవస్థని కాపాడమని అడుగుతున్నాం. ఇలా ఎంత దరిద్రం, భావదరిద్రంలో ఉన్నామంటే, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో కన్వీనర్ కోటా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిన తర్వాత బి కేటగిరీ సీట్లకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఫేజ్ 1 నాడే నోటిఫికేషన్ ఇచ్చేసాను. ఈడ కూడా అమ్మకాలు కొనకాలే, అమ్మడం కొనడమే జరుగుతుంది. అంటే డబ్బులు ఉన్నది చదువు, డబ్బులు లేనుంది ఎరువు అయిపోయింది. వాళ్ళ పరిస్థితే దారుణంగా తయారైంది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా కాస్ట్లీ రాజకీయాలు, అత్యధికంగా కాస్ట్లీ వైద్యాలు, అత్యధికంగా కాస్ట్లీ చదువులు. ఇక ఇంకేడికెళ్ళి బాధపడుతుంది ఓ వ్యక్తి? స్వశక్తిగా ఎక్కడ మారుతాడు? ఒక వ్యక్తి విలువలతో కూడి ఎట్లా నీకు బయటకు వస్తాడు? కాబట్టి అది మీరు ఆలోచించుకోవాలి. మేము ఇలా మీ మీద అక్కసుగా అక్కలేము, ఇవ్వాలా మీరు మారుతారని మా బాధలను వ్యక్తం చేస్తున్నాం మీడియా ముందు. అంతే, మీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు కదా మాకు. అప్పుడప్పుడు ఏదో ప్రజలలో ఉన్నట్టు కనిపించాలంటే అప్పుడప్పుడు మీరు బయటికి రావాలి. కానీ ఎప్పుడు బయటికి రావాలనేది మా ఆకాంక్ష.